షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనల్ని ఎంతో ప్రేమిస్తూ అనుదినము కూడా మనల్ని జీవింపజేస్తూ మనల్ని సజీవులకులో ఉంచుతూ ఆయన సన్నిధిలోని మేలుల చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడు కదా. అనుదినము కూడా ఆయన కృపాక్షములు మనకు తోడుగా ఉంచుతున్నాడు. కాబట్టి ఈ దినము కూడా ఆయన కృపాక్షేములు మనకు తోడుగా ఉంచి మనల్ని ఆయన బలపరచునుగాక. మనం వెళుతున్న మార్గములలో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచునుగాక. తన దూతల్ని మనకు కాపుదలుగా ఉంచునుగాక. ప్రియులారా, అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి మన కొరకు శ్రేష్టమైన మాట రాయించి పెడుతూ వచ్చాడు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 20వ వచనంలో ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి. ఈ దినం అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే జీవమును మనము పొందుకున్నట్లు జీవమును 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 కోరుకోమంటున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో పరమ తండ్రి మన కొరకు ఆయన శ్రేష్టమైన మార్గంలో తెలియపరిచి జీవ మార్గమును మరణ మార్గమును మన ఎదుట ఉంచాడు. కాబట్టి మేలును కీడును మన ఎదుట ఉంచాడు. ఆశీర్వాదమును శాపమును మన ఎదుట ఉంచాడు. కాబట్టి ఈ లోకంలో అవును పరమ తండ్రి బిడ్డలారా, పరమ తండ్రి మనకి వివేచన జ్ఞానం ఇచ్చాడు. ఏది మేలైనది ఏది కీడైనది అది మనం వివేచించి మేలైన దాన్ని మనం కోరుకుంటే, ఆశీర్వాదాల పాత్రవడానికి కొరకు మనము ఆయన యొక్క మార్గంలో నడిస్తే, జీవమును పొందుకోవడానికి కొరకు మనం కొంచెం శ్రమ పడితే ఆ పరమ తండ్రిని మనము సంతోషపడతాము, ఆనందపరుస్తాము, ఆయన ఘనపరుస్తాము, ఆయన ఆరాధిస్తాము, ఆయన మార్గంలో నడుస్తాము. బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన మాట. మీరు ఆయనను హత్తుకోనండి. ఆయన హత్తుకోవడం ద్వారా మనం జీవాన్ని పొందుకుంటాం. ఆయన హత్తుకోవడం అంటే ఆయనను ప్రేమించడం. ఆయన ప్రేమించడం అంటే ఆయన మాటకు లోబడడం, ఆయన మాటకు విధేయము కావడం, ఆయన చూపించిన మార్గంలో నడవడం. ఇదే ఆయనను హత్తుకోవడము, ఇదే ఆయనను ప్రేమించడం సుమా. కాబట్టి ఆయన మనకిచ్చిన మార్గములు ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో మేలుకరమైనవి, ఎంతో జీవంతో కూడినవి, ఎంతో ఆశీర్వాదకరమైనవి. అవి ఆ మార్గంలో మనం నడవడం ద్వారా ఆ ఆశీర్వాదకరము, ఆ దీవెనలు, ఆ మేలు మనం పొందుకుంటాం. కాబట్టి ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నేను శాపగ్రస్తులు కావాలని కోరుకోరు. ఏ ఒక్కరు కూడా నేను కీడుకు పొందుకోవాలని కోరుకోరు. తన బిడ్డలకు, తన సంతానానికి మేలును దయచేయాలని, మేలును ఇవ్వాలని వారు ఆశపడుతుంటారు. కాబట్టి పరలోకపు తండ్రి ఆ సర్వోన్నతుడు తన కుమారులమైన మనల్ని కూడా జీవముతో నింపబడాలని, మనం ఆశీర్వాదాల పాత్రలు కావాలని ఆ పరమతను కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఆయన హత్తుకొని మీరు జీవమును కోరుకోనండి, ఆయన సేవించండి అని కోరుతున్నాడు. కాబట్టి అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఆయన బలపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీ జీవను మీరు మాకు అనుగ్రహించేవారు నాయన. కాబట్టి మా ఎదుట అయ్యా జీవమును మరణమును మా ఎదుట మీరు ఉంచారు. కాబట్టి మిమ్మల్ని సేవించి గణపరిచి మహిమపరిచి మీకు లోబడి మిమ్మల్ని హత్తుకొని మేము జీవాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా సతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోవా యొక్క కృపా కనికరము, ఆయన యొక్క దయా వాత్సల్యత నిరంతరం మనకు తోడుగా ఉండి మనం నడిపించునుగాక. ఆమేన్.